కస్టమర్లకి నమస్కారం అండి. దాదాపు మనం మీకు తెలుసు 6, 7 నెలలు బట్టి మనం కారం వ్యాపారం పెట్టాము. కానీ ఇది తొందరగా సక్సెస్ అవ్వుద్దని నేను కూడా అనుకోలేదు. ప్రజలు ఇవాళ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, క్వాలిటీ ఉంటే మారుమూల ప్రాంతాలకైనా కూడా అక్కడికెళ్ళి మనకి కావాల్సిన వస్తువు తెచ్చుకుంటారు. ఇవాళ మొన్న మాట్లాడిన దాంట్లో చాలా మంది మన వీడియో చూసి లైకులు కొట్టి కామెంట్స్ పెట్టారండి. కామెంట్స్‌లో అడిగిన క్వెషన్స్ ఏంటంటే, నేను వెంటనే మీకు కామెంట్‌లు ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఈ 1 మంత్ నుంచి నాకు బాగా బిజీ అయిన ఆర్డర్స్ వచ్చినాయండి. నేను అవన్నీ చూసుకోవటం ఎందుకంటే నేను వర్కర్స్ మీద వదిలేయనండి. వర్కర్స్ చేస్తారు. వెల్ అండ్ గుడ్. కానీ నేను దగ్గరుండి చూసుకుంటే నాకదొక తృప్తి. నేను దగ్గరుండి ప్యాకింగ్‌లు చేయించుకొని, దగ్గరుండి నేను దాన్ని మొత్తం తీసుకెళ్ళి కొరియర్‌లు చేపిచ్చి, ఎవరికి కస్టమర్‌లకి అందజేయాలని చెప్పేసి దాన్ని ఫాలో అప్ చేసుకోవటం వల్ల, మీ కామెంట్స్‌కి నేను కొన్ని అప్పటికప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోయాను. మీరు పెట్టిన కామెంట్స్ ఏంటంటే, "అమ్మ మీరసలు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు బిజినెస్ ఎలా చేస్తారు" అడిగారు. ఏవండీ నేను అప్పుడు లిఫ్ట్ చేయలేకపోయినా కూడా ఫోను రిసీవ్ చేసుకోలేకపోయినా కూడా, మళ్ళీ తర్వాత నేను చూసుకొని వెంటనే వాళ్ళకి కాల్ చేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఓర్పుగా చెప్తున్నాను. నిజాలన్నీ కూడా ఎలాగా ఏంటని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. మాట్లాడబట్టి వచ్చిన ఫోన్ కాల్స్‌లో 100 ఫోన్ కాల్స్ వస్తే దాదాపు దాంట్లో 25 నంబర్స్ మనకు ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళకి ఆర్డర్స్ పంపించాము. ఈ 1 మంత్‌లోనే మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వచ్చినియి. నేను మళ్ళీ తయారు చేసి పంపిస్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే, "అక్క మీరు ఎక్కడుంటారక్క? మేము వస్తాం, కలుస్తాం" అని అంటున్నారు. తప్పకుండా రావచ్చమ్మా. కాకపోతే మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి. మీకు ఇంకో వెసులుబాటు ఏంటంటే, మనం గుంటూరులో మనం తయారు చేసి విజయవాడలో మనం తీసుకొచ్చి ప్యాకింగ్‌లు చేసి అమ్ముతున్నాము. మీకు ఆ విషయం తెలిసిందే. అక్కడ కాకోకుండా మనకి ఇంకొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి గొల్లపూడి మార్కెట్ ఎదురుగుండా నేను సైట్ తీసుకున్నానండి. అది కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఓపెనింగ్ ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా మీకు అక్కడ దగ్గర అవుద్ది. ఇటు విశాఖపట్నం నుంచి వచ్చినా కూడా మీకు దగ్గర అవుద్ది. మీరైతే అక్కడ ఆల్రెడీ మిల్లు అన్నీ తయారు చేసే విధానం, అక్కడ మిరపకాయలు ఒలిసేది మొత్తం అన్నీ కూడా మీరు దగ్గరుండి లోపలికొచ్చి అంటే బల్క్ ఆర్డర్‌లు ఇచ్చేవాళ్ళు. లోపలికొచ్చి చూసుకొని మీకేది కావాలి, ఎలా కావాలని చెప్పేసి మీరడిగి మీరు తీసుకొనెళ్ళొచ్చు కస్టమర్ల కోసము. లేదండి మేము పండగెళ్ళాకొస్తానన్నా కూడా మీరు ఫోను చేస్తే మన ఆఫీస్ ఒకటుంది విజయవాడలో ఉందండి. విజయవాడ క్రిస్టల్ లంకలో గంగానమ్మ గుడి రోడ్‌లో. మీరు ఆ బస్ స్టాండ్ దగ్గరికొచ్చి నియర్ బై 1 కిలోమీటర్ ఉంటది. మేము రిసీవ్ చేసుకుంటాము. మీతో మాట్లాడతాము. మీకు కావాల్సినవి మేము చూపిస్తాము. మీరిక్కడికొస్తే మీకు అబ్జెక్షన్స్ ఏవి లేవండి. సీక్రెట్ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్‌గా వచ్చి మా కారాన్ని తయారు చేసే విధానాన్ని కూడా మీరు లోపల చూసుకోవచ్చు. నేనేం అడ్డుపడను. ఎందుకు అడ్డుపడనంటే మేము క్వాలిటీ ఇస్తున్నాము. మేము ఏది వాడుతున్నామో చెప్తున్నాము. అలాంటప్పుడు మాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ మేము ఈ నెల రోజుల్లో నేను బాగా ఇచ్చిందేంటంటే, ఎక్కువ శాతం హైదరాబాదులో బాగా తీసుకున్నారండి కారం. హైదరాబాదులో నలుమూలల నుంచి అల్వాల్ నుంచి తీసుకున్నారు, సికింద్రాబాద్ నుంచి తీసుకున్నారు, గంజ్ నుంచి తీసుకున్నారు, జూబ్లీ హిల్స్‌లో తీసుకున్నారు, మణికొండ తీసుకున్నారు, తర్వాత కూకట్పల్లి తీసుకున్నారు, బీహెచ్‌ఎల్ తీసుకున్నారు. హైదరాబాద్‌లో నలుమూల ప్రాంతాల మొత్తం కూడా మన కారం వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఫోను చేసి ఎక్కువ వచ్చే శాతం మేడం గారు నాకు డిస్ట్రిబ్యూటింగ్ కావాలని అడుగుతున్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. అయితే నేను అందరికి ఓర్పుగా సమాధానం చెప్తున్నాను. మాక్సిమం ఇప్పుడు పెట్టిందేంటంటే ఇవాళ మీరు కారం వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా 25 కేజీస్ ఆర్డర్ ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలండి 25 కేజీస్? మేము ఒక కేజీ, 2 కేజీలు ఇస్తామండి అనంటే కుదరదు. మీరు 25 కేజీస్ అర కేజీ ప్యాకెట్ సగము, కేజీ ప్యాకెట్ సగం తీసుకుంటే, మీరు కస్టమర్ దగ్గరికెళ్ళి దాన్ని కట్ చేసేసి ఇవ్వద్దు మీరు కారం ఎప్పుడు కూడా. ప్యాకెట్‌గానే వాళ్ళకివ్వండి. ప్యాకెట్‌గా ఇస్తే వాళ్ళు ఆ ప్యాకెట్ వాడి ఇప్పుడు అదే కర్రీస్ పాయింట్‌లో అయితే 2 కూరల్లో, 3 కూరల్లో వాడతారు పెద్దగా. ఆళ్ళదేంటంటే ఎక్కువ 4, 5 కేజీల కూరలు వండుతారు కాబట్టి. అలాగే మీరు ఈ హోటల్స్‌కి ఇవ్వాలన్నా అంతే. మీరెప్పుడైతే నా శాంపిల్ కేజీ పంపించండి మేడం గారు, 2 కేజీలు పంపించి అడుగుతుంటే నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. కేజీ, 2 కేజీల వల్ల మీకు అసలు కారం గురించి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 25 కేజీలు ఆర్డర్ పెట్టండి. 25 కేజీలు ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు అమౌంట్ ఎయండి. మాది ఫరము విజయవాడ మీకు అడ్రెస్ పెడతాము. మీకు అమౌంట్ ఎసినంత ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అమౌంట్ ఎసిన వాళ్ళే అందరికి కూడా డెలివరీ కూడా ఇచ్చేసాము. మళ్ళీ వాడు రిపీట్ కూడా తీసుకుంటున్నారు. మీరు ఎసిన వెంటనే వెంటనే మీకు అదే రోజున ఇప్పుడు మా కార్గో ఆర్టీసీ ఉంది.
మీకు తెలంగాణలో కూడా తెలంగాణ ఆర్టీసీ ఉంది. అలాగే మన ఏపీ ఉంది. మనకొచ్చేటప్పటికి కర్ణాటక కూడా చాలామంది కర్ణాటక తీసుకున్నారండి ఈసారి. దాదాపు మోర్ దెన్ 25 నంబర్స్ దాకా నేను కర్ణాటక పంపించాను. కాకపోతే కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ లేట్ అవుతుంది. ఎందుకంటే మనం నవతకినును తర్వాత క్రాంతికి వేయడం జరుగుతుంది. ఈ బస్సులకి ఆటిలకి ఏయమంటున్నారు. ఈ బస్సులేంటంటే రూట్స్ కొన్ని ఏరియాల నుంచి స్టార్టింగ్‌లో ఉంటే పొద్దున్నే వీళ్ళు బస్సు 6, 7కి వస్తే ఇళ్లలో నుంచి పరిగెత్తుకుంటా ఎళ్లి ఆళ్ళ దగ్గరికెళ్ళి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటదని చెప్పేసి ట్రాన్స్‌పోర్ట్‌లకి వేయడం జరుగుతుందండి. అది కాకోకుండా ఇంకా ఏ బస్సులున్నాయి, ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ ఎంత కన్వీనియంట్‌గా ఉందనేది కూడా నేను వెరిఫై చేస్తున్నాను. మనకందరికీ ఇబ్బందిగా లేకోకుండా చేసుకుంటాము. అలాగే తమిళనాడు నుంచి మాత్రం చేయటం అయితే ఫోన్‌లు 10 మంది పైన చేశారు గానండి, ఒక వ్యక్తి ఆర్డర్ ఇచ్చారండి. ఎక్కువ మహబూబ్ నగర్ నుంచి చేశారు. వాళ్ళు మహబూబ్ నగర్‌లో కూడా ఇద్దరు, ముగ్గురు మన దగ్గర ఆర్డర్స్ పెట్టారు. 55 కేజీలు తీసుకున్నారు. తర్వాత ఖమ్మం, ఖమ్మంలో ఒక కుర్రోడున్నాడు. అతను కూడా దాదాపు ఒకసారి ఆర్డర్ ఇచ్చాడు. ఒక 50 కేజీలు. దాని తర్వాత 100 కేజీలు కావాలని అతనికి కూడా ఇచ్చాను నేను. అతనికి మనకి పేమెంట్ ఏసి ఆర్డర్స్ తీసుకున్నాడు. అంటే నేను మీ కామెంట్స్ నాకు నెగెటివ్‌గా కామెంట్స్ ఏమీ రాలేదండి. అందరూ కూడా నాకు సలహాలు మీ కామెంట్స్‌ని కూడా నేను ఒక సలహాలు, సూచనలుగా తీసుకుంటాను. ఎందుకంటే నేను చేసేదానికి మీ మాటలు కూడా హెల్ప్ అవుతాయి. నేనేమి బాధపడను. ఎందుకంటే ఇవాళ ఏదో వ్యాపారం అంటే తెలీదు గానీ, కారం అనేది అందరికీ తెలుసు. కారం ఎలా తయారు చేస్తారో తెలుసు. కారం ఎలా వచ్చుద్దో తెలుసు. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, "అక్క మీది అదేంటి మీరు మీరు ప్రామిస్ చేస్తున్నారు" అంటే నేను ప్రామిస్ ఎందుకు చేశానంటే నమ్మకాన్ని. ఇప్పుడు భగవంతుడిని నమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా ఒట్లేయరు. ఇప్పుడు ఇవాళ ఎవ్వరు ఎంత చెప్పినా కూడా క్వాలిటీలో తేడా లేకోకుండా మీకు ఆ రేట్ ఇవ్వరు. ఇప్పుడు నేనిచ్చే రేట్‌కి అంటే నేనెందుకు పబ్లిక్‌లో అనౌన్స్ చేయట్లేదంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చిల్లర కొట్టాయన మా దగ్గర డీలర్‌షిప్ ఇమ్మని అడిగాడు. అతనికి ఒక రేట్ ఇచ్చాను. రేట్ ఇచ్చినాక వేరే వాళ్ళకి మీరు ఎలాగండి మరి వేరే వాళ్ళని అడుగుతా అంటే, నేను ఆ ఏరియా వరకు వాళ్ళ మండలాలు వాళ్ళందరూ అయన్నీ కూడా నాకు రాసిస్తున్నారు. ఆ ఏరియా నుంచి అడిగినప్పుడు నేను కంపల్సరీగా నేను వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళకే ఫోను చేసి నేను అందిస్తున్నాను స్టాకు. నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మీకిచ్చిన తర్వాత ఆ ఏరియా ఒకేసారి కొంతమంది జిల్లాలిచ్చేయండి సార్ నాకు. ఆ జిల్లా మొత్తం మేము చేసేస్తాం అని అడుగుతున్నారండి. నేను జిల్లాలిచ్చే ముందుకు నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే జిల్లాలనేటప్పటికి మీరు అన్ని కాన్స్టెన్సీలు చూసుకోవాలి. మీరు ఒక కాన్స్టెన్సీ చేయండి. బాగా మీరు చేయగలుగుతామని ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కాన్స్టెన్సీ చేయండి. లేదు మేము చేస్తామన్నవాళ్ళు నాలుగైదు మండలాలు చేయండి. ఊళ్ళు చేయండి. నాకిప్పుడు నేను చాలా మందికి డేర్‌గా కొన్ని ఏరియాల్లో నేను అగ్రీమెంట్‌లో అయన్నీ ఇవ్వలేదు గానండి. ఈ ఏరియా నీకే నాన్న నేను ఎవరికీ అమ్మననే వాటిల్లో చాలా మందికి రైస్ బిజినెస్ చేసేవాళ్ళకిచ్చాను. తర్వాత చిల్లర కొట్టోళ్ళకిచ్చాను. తర్వాత వాళ్ళకసలు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకిచ్చాను. అంటే ఎక్స్‌పీరియన్సు లేనోళ్ళు కూడా కొంతమంది చేస్తామన్నారు. అది అది చేయటం అనేది తప్పు లేదు. చెయ్యాలి. నేర్చుకోవాలి. వాళ్ళకి నేనేమంటున్నానంటే, మీరు మన దగ్గర చేయాలి అనుకునే ముందు మీరొక్కసారి సూపర్ మార్కెట్స్‌లో హోల్‌సేల్ షాపులకెళ్ళి, అసలు కారం ఏ రేట్లున్నయి? ఎలా ఉన్నాయి? వాటి క్వాలిటీ ఎలా ఉంది? మన క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే, మనకు బిజినెస్‌లో అవగాహన లేకుండా చేయటం కూడా కరెక్ట్ కాదు. మీరు గబా నాకు 25 కేజీలు ఆర్డర్ ఇస్తే నా డబ్బులొచ్చేసి నేను పక్కన పెట్టుకోవాలని నాకు లేదు. నా స్టాక్ మీ దగ్గర మళ్ళీ అలా స్టాప్ అవ్వకూడదు. ఎందుకంటే, నా స్టాక్ మూవ్ అవ్వాలని నేను 25 కేజీస్ పెట్టా. మీరు ఈ 25 కేజీస్ అంటే ఒక 20 మందిని కలిసారంటే 20 కేజీలు ఇవ్వచ్చు. 40 మందిని కలిసారంటే అర కేజీ ప్యాకెట్లు 40 మందికివ్వచ్చు. వాళ్ళకిచ్చి మీరు ఒకటే అనండి. మీరు కారం వాడండి. కారం వాడి కారం బాగోకపోతే మాకు డబ్బులివ్వద్దు. కారం ఏది బాగోలేదో మాకు చెప్పండి అని మీరివ్వండి. నాకు తెలిసి కారం తీసుకున్న వాళ్ళు మన దగ్గర డబ్బులివ్వకోకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. నేను కూడా లోకల్‌లో బిజినెస్ చేస్తున్నాను. మన కారం ఒకాళ శాంపిల్ ఇచ్చినా గూడా మేము తీసుకోమమ్మా. మీ డబ్బులు మాకొద్దమ్మా అని ఆ కేజీ అయితే కేజీ డబ్బులు, అర కేజీ అయితే అర కేజీ డబ్బులు మనకిచ్చేసి తీసుకుంటున్నారు. బిజినెస్ మీరు గ్రౌండ్‌లోకెళ్ళండి. ఇప్పుడు కొంతమంది చిల్లర కొట్టోళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు బతిమిలాడబాకండి. వాళ్ళేంటంటే మాదసలు ఆ బ్రాండ్ గొప్పది, ఈ బ్రాండ్ గొప్పదని. మనది చెప్పండి. మీరు మా బ్రాండ్ తీసుకోమని మేము చెప్పం. మా రేట్ ప్రైస్ ఇది. మీకు క్వాలిటీ ఉంటే తీసుకోండి. లేకపోతే లేదని వాళ్ళకి ధీమాగా తీసుకెళ్ళి ఇచ్చిరండి. వాళ్ళకి కూడా మన క్వాలిటీ అర్థమవుద్ది. అలాగే చాలా మోర్ దెన్ నాది ఈసారి నేను మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ చేశారండి. బోలెడంతమంది ఆర్డర్స్ వచ్చినియి. నిజంగా నాకు మీ కస్టమర్ దేవుళ్ళందరికి కూడా నా తరపు నుంచి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను ఆ రోజుకి, ఈ రోజుకి, రేపటి రోజుకి లేపోతే నేను బతికున్నంత కాలం కూడా ఏ మాటకైతే నేను మాట్లాడానో, నేను క్వాలిటీ ఉన్న కారాన్నిస్తాను. క్వాలిటీని ఎప్పుడు కూడా తగ్గించను.
క్వాలిటీకే నేను వెళ్తానని అన్నానో, ఈ రోజుకి, ఆ రోజుకి, రేపటి రోజుకి కూడా నేను క్వాలిటీ మీదే నేను నిలబడతాను. కొంతమంది నేను అడిగే రేట్‌కి మా అమ్మ నాకు ఒక రూ. 20 తక్కువకొస్తుందిగా, రూ. 10 తక్కువకొస్తుందంటే, క్వాలిటీ ఏంటి బాబాయ్ అని అడిగితే, క్వాలిటీ అంత ఉండదులేమ్మా అంటున్నారు. సరే మీరు క్వాలిటీ ఉండదని అన్నప్పుడు అంత రేటు పెట్టి కొనుక్కోపోతే ఏమైందండి? తక్కువ రూ. 20, రూ. 30 క్వాలిటీ తగ్గించి మీరు కొనుక్కుంటే ఆరోగ్యాన్ని మూలపడిపోతారా? రూ. 10 ఎక్కువైనా కూడా మన క్వాలిటీ తీసుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా? ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మేము చెప్పాల్సింది కాదు. మీరు చూస్తే మీకు కనపడిపోద్ది. ఏది క్వాలిటీ ఉంది, ఏది క్వాలిటీ లేదని. దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వండి. నేనే మిమ్మల్ని బలవంతంగా మాదే తీసుకోండి అని మీకు నేను మాయ మాటలు చెప్పి నమ్మట్లేదే. ఇప్పుడు నాకు చాలా మంది ఫోను చేసి నేను రియల్‌గా చెప్పా. నాన్న మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే నువ్వు తీసుకో. నువ్వు గబా 100, 200 నేను 50,000 ఇన్వెస్ట్ చేస్తానండి మేడం గారు. నేను 1,00,000 ఇన్వెస్ట్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు నా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. బిజినెస్ నేర్చుకోండి. ఒక 25 కేజీలు తీసుకోండి. 25 కేజీలు తీసుకొని నాకు అమౌంట్ ఏస్తే 5 రకాల మన దగ్గర ఏమున్నాయో ప్రొడక్ట్స్ మొత్తం మీకిస్తాము. ఆ 5 రకాల ప్రొడక్ట్స్ ముందు పబ్లిక్‌లోకి తీసుకెళ్ళండి. వాళ్ళకి వాడిచ్చండి. వాడిచ్చిన తర్వాత మళ్ళీ ఎళ్లి కలవండి. "అక్క నిజంగా నువ్వు వాడావా? ఎలా ఉందక్క? పర్వాలేదు నిజం చెప్పని" చెప్పండి. వాడి దగ్గర వాడు చెప్పింది మీరినండి. అలాగే 20 మంది దగ్గరికెళ్ళండి. 20 మందికి కలిసిన తర్వాత 20 మంది దగ్గర మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. తర్వాత వాళ్ళలో తీసుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఇంకో 25 కేజీలు చెప్పుకోండి. ఇంకో 20 మందికి చెప్పండి. అలా మీరు బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోండి తప్పనిచ్చి, మీరు నా దగ్గర నాకేం డిపాజిట్లు నేను రూపాయి కూడా తీసుకోనండి. ఎందుకు తీసుకోనంటే, డిపాజిట్లు తీసుకునే బిజినెస్ మనది కాదు. ఇప్పుడు ఎవరో కూడా ఒక లక్షలు, లక్షలు పెట్టుబడి పెట్టమంటే ఎవరు పెట్టరు. మిమ్మల్ని కొంచెమే తీసుకోమని చెప్తున్నాను. దాన్ని నిదానంగా ఎక్స్‌పాండ్ చేసుకోమని చెప్తున్నా. మీకు లోకల్‌లో బిజినెస్ ఉందనుకున్నప్పుడు అప్పుడు మీరు సొంత డబ్బులు ఒక 50,000 పెట్టుకుంటారో, 20,000 పెట్టుకుంటారో, 10,000 పెట్టుకుంటారో మీకున్న గ్రౌండ్ రియాలిటీని బట్టి మీరు పెట్టుకోండి బిజినెస్. అంతే తప్పనిచ్చి మీరెవ్వరు దీని గురించి నా కారం గురించి డబ్బులు మాత్రం నాకు డిపాజిట్లు కట్టవసరం లేదు. నేను రియల్‌గా నేనేంటంటే రూ. 10తో ఎందుకు బిజినెస్ చేస్తున్నానంటే, నేను పబ్లిసిటీ మీరే చేసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో మాట్లాడినియి, ఫేస్‌బుక్‌లో మాట్లాడినియి మీ ఫేస్‌బుక్‌లో ట్రాక్ చేసుకోండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోండి. పెట్టుకోవటం వలన మీకు ఆ ఏరియాలో బిజినెస్ అవ్వుద్ది. దాని మీద పెట్టుకొని అవసరమైతే మీ ఫోను నంబర్ ఏసుకోండి అక్కడ. లేదు అక్క మీరు మాట్లాడింది నాకు వీడియో పంపించండి అక్క నా ఫోను నంబర్ ఏసుకుంటానంటే, నేను కంటెంట్ వీడియో పంపిస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని చక్కగా వీడియో ఏసుకోండి. బిజినెస్ పెంచుకోండి. మన కస్టమర్‌కి ఎప్పుడైనా కూడా మన దగ్గర క్వాలిటీ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ధీమాగా కూర్చోవచ్చు. ఎందుకంటే నాకు నిదర్శనం నేనిక్కడుంటే క్రిస్టల్ అంకుల్ ఎక్కడో మూలున్నా కూడా కార్‌లేసుకొని వచ్చి తీసుకెళ్తున్నారంటే, నాకసలు నిజంగా నా కారం అంత ధైర్యంగా వచ్చి తీసుకెళ్ళి ఇంత బాగుందమ్మా అని చెప్పినప్పుడు నిజంగా నాకు కళ్ళలో నుంచి నీళ్ళొచ్చినియి. ఎందుకంటే మనం వండిన ఫుడ్ బాగుందన్నా మనకు ఆనందం వేస్తుంది. మనం తయారు చేసిన కారం బాగుందన్నా అలాగే అనిపిచ్చుద్ది. నేను చెప్పేదేంటంటే పబ్లిక్ అందరికి కూడా నేను క్వాలిటీకి కాంప్రమైజ్ అయ్యి ఉంటానండి. ఇదే మాట చెప్తున్నాను నేను. మన మషాలా కారం బాగా సక్సెస్ అయిందండి. అసలు మషాలా కారం అయితే పిచ్చగా తీసుకెళ్తున్నారండి. మా వోళ్ళు చేయలేకపోతున్నారు. అసలు మీకు చూపిస్తాను ఒక వీడియోలో. దాన్ని దంచి పాపం రోట్లో కూర్చి రోజుకి దగ్గర ఒక 30, 40 కేజీలు మన ఎల్లుల్లిపాయలు దంచాలంటే చాలా ఇబ్బంది పడి దంచి దాంట్లో కలుపుతున్నారండి. మషాలా కారం చాలా బాగుంది. అలాగే ఈ కూరల కారం బాగుంది. దయచేసి కస్టమర్ దేవుళ్ళందరికి కూడా విజ్ఞప్తి అండి. నేను ఈరోజు చెప్తున్నాను, ఆ రోజు చెప్తున్నాను. స్పైసెస్ బై అమ్మ అంటే నంబర్ 1 క్వాలిటీకి మనం కాంప్రమైజ్ అయ్యి ఉన్న కారం. మీరు కంపల్సరీగా అందరూ బిజినెస్ చేసుకొని లక్షలు సంపాదించుకోవాలి. నాకు రూ. 10 మీకు రూ. 40, రూ. 50 మిగలొచ్చు. మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ధీమాగా చెప్పండి. వాడండి తేడా ఉంటే నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా. నన్ను తీసుకెళ్ళండి. ఏ ఊరన్నా వస్తాను నేను అవసరమైతే. దయచేసి మీరు ఈ కారాన్ని డెవలప్ చేసినందుకు మనకి నెక్స్ట్ మంత్‌లో అక్కడ మనకి మనం ఆల్రెడీ గ్రైండింగ్ మిషన్ అన్నీ పెడుతున్నాము. చాలా ఎక్కువ సెటప్‌తో నేను పెడుతున్నాను. గొల్లపూడి మార్కెట్ అపోజిట్‌లో. అలాగే మనకి మషాలాలు రేపు పండగకి రిలీజ్ చేస్తున్నాను. మషాలాలు పండగ ముందే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నాను నేను. ఎందుకంటే కనీసం కొంతమందన్నా రేపు కనుమ రోజున మన మషాలాలతో అసలు మన మషాలా ఏసినప్పుడు ఎంతెంత క్వాంటిటీ ఎయ్యాలి, ఎంత కేజీ కనుక నేను వదులుతానండి. ఇదే కాదు, ఆ రోజు చెప్పినట్టు, ఈ రోజు చెప్పినట్టు మన దగ్గర ఒక 25, 30 ఐటెమ్స్ వస్తాయి. మనం చక్కగా ఇప్పుడు ఈ షాపులు పెట్టుకొని అచ్చంగా మనం ఫ్లెక్సీలు అయన్నీ పెట్టుకొని మన ప్రొడక్ట్సే అమ్మొచ్చు. డైరెక్ట్‌గా రైతుల దగ్గర తీసుకుంటున్నానండి. రైతుల దగ్గర నుంచి రూ. 10 అమ్ముతాను నేను. అంటే మీరు రైతుల దగ్గర మీరు డైరెక్ట్‌గా కొన్న రేటుకే మీకు వస్తాయి. ఎందుకంటే నేను రూ. 10 అంటే పెద్ద ఎక్కువేం కాదు కేజీకి. దాన్ని బట్టి మీరు అందరూ తీసుకోండి. తప్పుకోకోకుండా హెల్త్‌ని కాపాడుకోండి. స్పైసెస్ బై అమ్మ కారం వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.